ప్రియురాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా, స్తోత్రం. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా రాత్రి ప్రార్థన చేసుకున్నారా? నేనైతే ప్రార్థన చేశాను మీ అందరి కోసం. ఈ ఉదయకాలమున ఈ రోజంతా దేవుడు మీకు తోడుగా ఉండి, ప్రతి ప్రయాణంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండేలాగున. నిజంగా దేవుని కాపుదల లేకపోతే మనం ఏమైతామో కదా, మనకే తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతి ఉదయకాలమున మనం చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. దేవా, ఈరోజు మేమేం చేసినా మాకు కాపుదల దయచేయండి. మాకు కాపుదల కావాలి నాయన తండ్రి. నిజంగా కృపాక్షేమములు మా వెంట ఉండాలి అని మీరు కూడా రోజు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి అమ్మా. ఎందుకంటే అయ్యా, ప్రార్థనే మన జీవితంలో మనల్ని కాపాడేది. ఎంత ఉన్నా, మనం ఎంత తిన్నా, ఎన్ని వండుకున్నా కాదు, కానీ దేవుని కాపుదల ఉండాలి, దేవుని కృప ఉండాలి. అందుకని మన ప్రతిదీ ఉదయమే లేచి దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతిస్తూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఉదయము పక్షులు దేవుణ్ణి స్తుతిస్తాయట. ఆమేన్, హల్లెలూయా కదండి. ఉదయమున లేచి పక్షులు స్తుతించి వాటి ఆహారంలోకి వెళ్ళినట్టుగా మనందరము కూడా ప్రతి క్షణం ఈ వాక్యం వింటున్న మీ అందరూ ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నారు. నేను నమ్ముచున్నాను. మనోనేత్రాలతో నేను చూస్తున్నాను. ఇంకా అందుకే అంటున్నా, ఒక అరగంట ఒక వాక్యం చదువుకొని, ఒక కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, తర్వాత కొత్త నిబంధన గ్రంథం, ఈ 3 చదువుకొని మీరు ఖచ్చితంగా ముందుకి సాగినట్టయితే ఈ రోజంతా దేవుని యొక్క సన్నిధి మీరు తప్పకుండా అనుభవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత అద్భుతమైన దేవుడంటే మన యొక్క కార్యము అద్భుతమైన కార్యం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. అమ్మ, ఎలా ఉన్నారు? నిన్న మందిరానికి వెళ్ళారా? దేవుని స్తోత్రం. మందిరమును ప్రేమించి వారు వర్ధిల్లుతారని బైబిల్ ఉంది కదా అమ్మ. మందిరంలో దేవుణ్ణి చూడాలి మనం, ఎవరిని చూడొద్దు. వారికి నా కోసం వచ్చారా కాదు, దేవుని వాక్యంలో మనం నిలబడి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. దావీదు ఎప్పుడు చూసినా మందిరం గురించి, మందిరంలో ఉన్న మహిమ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన వాక్యములు. అందుకనే మనం కూడా దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. ఈరోజు మానేసాను, ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు మానేసాను, చుట్టాలు వచ్చారు, ఈరోజు బాగాలేదు, నాకు పని ఉంది అనకండే. ఎందుకంటామా, ఒక్క క్షణం కూడా ఆయన కృప లేకపోతే మనం సంతోషంగా ఉండలేం. దేవునికి స్తోత్రం. మంచిది. మీరు అందరు వెళ్ళారని నమ్ముచున్నాను. మీరు వెళ్తారులే, మీ పిల్లలతో వెళ్తారు. దేవుడు రాబోతున్న రోజుల్లో ఇంకా భయభక్తులు కలిగిన జీవితాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు అనబడినదైన నీ సంతానం అనబడును. దేవుడు ఇస్సాకుని ఉదయకాలమున మన ముందు ఉంచుతున్నాడు కదా. ఇస్సాకు అనగా చెప్పండి, దేవుని నవ్వును కలిగించేది. ఇస్సాకు అనగానే దుఃఖముగా ఉన్న తల్లిదండ్రుల జీవితంలో ఆయన పుట్టుక వలన ఏం కలిగింది అంటే సంతోషం కలిగింది. వృద్ధాప్యములో ఇంకా వాగ్దానముతో దేవుడిచ్చినటువంటి మంచి బిడ్డను ఇస్సాకు విధేయుడిగా, తర్వాత నవ్వును కలిగేసేవాడిగా, తర్వాత పెళ్లి సమయంలో కూడా ప్రార్థనతో ధ్యానించేవాడిగా, పెళ్లి కూతుర్ని కూడా చూసుకోకుండా ప్రార్థనే పెళ్లి కూతురుగా మార్చుకొని పొలములో ధ్యానిస్తున్నటువంటి ఆ ఇస్సాకును మన ముందు దేవుడు ఈరోజు ఉంచుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే. మన యవ్వన పిల్లలు కూడా మారలేదని, మన యవ్వన పిల్లలు కూడా మాట వినట్లేదని ఒకవేళ మీరు బాధపడుతున్నట్టయితే తప్పకుండా మీ పిల్లలను కూడా ఇస్సాకులాగా దేవుడు రాబోతున్న రోజుల్లో దీవిస్తాడు. ఆమేన్. ఇస్సాకుకున్న ఆశీర్వాదం దుఃఖంలో నవ్వును కలగజేసే ఆయన యొక్క కృప. రెండోది ఏంటంటే విధేయుడు, తల్లిదండ్రుల మాటకు లోబడే విధేయుడు. ఎవరైనా యవ్వన పిల్లలు ఈ వాక్యం వింటున్నట్టయితే మీరందరూ కూడా ఒకటి నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు మీరు విధేయులై జీవించాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను త్రోసివేయకూడదు. ఎందుకంటే
వారు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతో మనల్ని కష్టపడి మన పిల్లలు మీరు ఎట్లా పెంచుతున్నారు, అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళు అంత కష్టపడి పెంచారు కదా, వారికి విధేయత చూపించండి. మూడోది ఏంటంటే ఇస్సాకు ఏంటంట, విశ్వాసమునకు తండ్రికి ఎంత విశ్వాసం ఉందో ఇస్సాకు కూడా అంతే విశ్వాసం ఉందంట. అందుకని ఇక్కడ అన్నాడు, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. నిజంగా దేవుని యొక్క బిడ్డలు మరి సమర్పించబడిన వారు, వాగ్దానంతో పుట్టినవారు ఒక్కోసారి బలిగా అర్పించడం అంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ జీవితాలను దేవుని కొరకు త్యాగం చేసుకోవాలి, ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక్కోసారి మనం వద్దన్నా కాదన్నా దేవుడు మాత్రం ఆ కార్యాన్ని మన జీవితాల్లో నెరవేర్పు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. అందుకేనంటున్నాడు ఆయన బలి అర్పణకి సిద్ధపడ్డాడు. అందుకని ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనందరము కూడా ఆయన వాగ్దానం నమ్మాడు కదండి. అబ్రహాము వాగ్దానం నమ్మాడు, వాగ్దానంతో ఇస్సాకుని సంపాదించాడు. ఈ రోజున నీకు కూడా దేవుడు వాగ్దానం ఉందా? నీకు నీ జీవితంలో దేనికైనా వాగ్దానం ఉందా? ఒకవేళ నీకేం జరగలేదు అనే దానికి ప్రభు వాగ్దానం చేసే ఉంటారు. తప్పకుండా నీ వాగ్దానంను దేవుడు నెరవేరుస్తాడు. ఇస్సాకు లాంటి అద్భుతం నీ ఇంట్లో జరుగుద్ది. నీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంకు వచ్చిన శోధనలో ఎలా నిలిచి ఉండాడో నీ ప్రార్థన వలన నీవు నీ కుటుంబం అలా నిలిచి ఉండునుగాక. నిలిచి ఉంటుంది. భయపడకు. వాగ్దానంతో చిన్న బిడ్డల జీవితాలు ఇప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలు నిలబెట్టే వరకు నీ విశ్వాసం సడిలిపోదు, నీ వాగ్దానం నెరవేర్చకుండా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఈ రోజంతా తోడుగా ఉండి ప్రతి పనిలో వారు ముందుండండి. వారికి మంచి కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరిచి దేవాయస ఈరోజు ఏదైనా పని మీద వెళ్తుంటే అది అద్భుతంగా జరిగించుకుని రావాలి. నాయన పుట్టినరోజు వివాహ దినం జరిగిస్తుంటే ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.